అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ, వడ, బోండాల్లోకి ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. జీలకర్ర వేగాక దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 వరకు కట్ చేసి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు, కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద సైజు 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, ఇవి త్వరగా మగ్గుతాయి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయ అలాగే టమాటా మెత్తబడిపోయింది. ఈ ఉల్లిపాయ టమాటో బాగా మెత్తబడాలి. ఇలా మెత్తబడ్డాక దీనిలోకి నేను చింతపండు వేసుకుంటున్నానండి. ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు చూసి వేసుకోండి. చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇంతేనండి, ఇంక ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. టమాటో చట్నీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 చూసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇందాక కొంచెం వేసాం కదా, చూసి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సర్ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు కొద్దిగా పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి తాలింపు వేసుకోవాలి. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాను. ఈ టమాటో చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.